జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు గోదామ వారిని పెళ్లి కూతురిని చేస్తున్నారు అనమాట. ఎందుకంటే రేపు కళ్యాణం కాబట్టి భోగి రోజు కళ్యాణం చేస్తారు గోదామ వారికి. సో ఈరోజు అమ్మవారిని పెళ్లి కూతురిని చేస్తున్నారు అనమాట ముందు రోజు. సో నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారిని పెళ్లి కూతురిని చేయడం ఎప్పుడు చూడలేదు అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాం అమ్మవారిని పెళ్లి కూతురిని చేయడం. అన్నీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో అమ్మవారి కళ్యాణం మామూలుగా వచ్చి కూర్చోవడం అలా కాకుండా ఎవరికి వీలైన పని వాళ్ళు చేస్తున్నారు అనమాట. లైక్ ఒక్కొక్కళ్ళు పూలు కూర్చోడము, పూలు మాలలు పెట్టడము వచ్చేసింది మన హీరోయిన్ గోదా అమ్మవారు. సో అమ్మవారికి ఫస్ట్ అయితే మనకి శాస్త్రగా అభిషేకం చేస్తారండి. పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి పసుపు అభిషేకం చేస్తారనమాట. సో మన ఇంట్లో అమ్మవారికి కూడా మంగళస్నానం, అమ్మాయిలకు మంగళస్నానం చేస్తాం కదా, అదే విధంగా అమ్మవారికి కూడా మంగళస్నానం చేయించిన తర్వాత పెళ్లి కూతురు చేసి పసుపు కడతారనమాట అమ్మవారికి. ఫస్ట్ అయితే మనకి వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా విశ్వక్షణ అర్థం చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఎప్పుడైనా కూడా. సో ఫస్ట్ అయితే అక్కడ అది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి ఇంకా మంగళస్నానం అమ్మవారికి. నిజంగా అయితే ఈ ధనుర్మాసం అంతా ఎలా అయిందో కూడా నాకు తెలియదండి, చాలా బాగా అనిపించింది ధనుర్మాసం అంతా కూడా. ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్తాను కానీ లైక్ కంప్లీట్గా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ మొత్తం ఈ నెల అంతా కూడా నేను కంప్లీట్గా ధనుర్మాసానికి వెళ్ళాను. అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ మిస్ అయినా కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను అన్నమాట గుడికి. అండ్ నాకైతే ఈ సంవత్సరం కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటంటే కుడారే ప్రసాదం కూడా బాగా తీసుకున్నా. కుడారే ప్రసాదము అండ్ ఆల్సో దీపాల పాసరము ఇవన్నీ కూడా నాకు తెలియదండి, ఇలా అవుతాయని చెప్పేసి నాకు తెలియదు. ఫస్ట్ టైం మొత్తం అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాయి ఈ యొక్క ధనుర్మాసంలో. దీపాల పాసరం అయితే చాలా బాగా అయింది, మీకు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను, కుడారే ప్రసాదం కూడా షేర్ చేశాను. అండ్ వైకుంఠ ఏకాదశి అయితే నిజంగా ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. అండ్ నేను ఎప్పుడు అంత సేవలో పార్టిసిపేట్ చేయడం జరగలేదు, ఈ సంవత్సరం సేవలో కూడా పార్టిసిపేట్ చేసా గుళ్ళో. అండ్ వైకుంఠ ద్వారం చూస్తే నిజంగా కలియుగ వైకుంఠం ఉందా అన్నట్టుగా అనిపించిందండి. అండ్ ఇప్పుడైతే అమ్మవారికి పెళ్లి కూతురిని చేయడం ఈ సంవత్సరం అయితే నేను ఏం స్కిప్ చేయకుండా వెళ్ళాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని కూడా స్కిప్ చేయకుండా వెళ్ళడానికి ట్రై చేశాను. ఎందుకంటే మీకు కూడా షేర్ చేయాలి కాబట్టి ఆ ఒక ఇంట్రెస్ట్ని నేను మొత్తం అన్ని వెళ్ళడానికి జరిగింది అనమాట. సో ఇక్కడైతే అమ్మవారికి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ అక్కడ అభిషేకం చేస్తాను అనమాట. సోమవారం అభిషేకం అయిపోయిన తర్వాత మొత్తం ఆంటీ అందరూ కూడా ఊరేగింపుతో అమ్మవారి సారి అంతా కూడా ఊరేగింపు చేసి తీసుకొచ్చి అక్కడ అంతా అమ్మవారికి సమర్పించారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గుడిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవ చెప్పాను కాబట్టి మీకు చాలా పవర్ఫుల్ అండి వెంకటేశ్వర స్వామి. నిజంగా చిన్నగా ఉంటారు, బుజ్జిగా ఉంటారు. నాకు తెలిసి ఒక 4-5 అడుగులు ఉంటారు స్వామివారు. చాలా బాగా అనిపిస్తుంది అమ్మ స్వామివారిని చూస్తుంటే. అండ్ ఇక్కడ అంతా కూడా చెప్పాను కదా, మొత్తం అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారండి. ఇంకా కుర్చీలు వేసాం కానీ కుర్చీలు సరిపోలేదు, మళ్ళీ అన్ని కుర్చీలు వేసి మళ్ళీ కూర్చోబెట్టాం అందరినీ. చాలా బాగా అయిందండి ఈ యొక్క పెళ్లి కూతురిని చేయడం అంతా కూడా. మొత్తం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం ఒక 1 గంట ఆ టైం అంతా అయిందండి. మొత్తం పెళ్లి కూతురిని చేసి భోజనాలు ఇవన్నీ మొత్తం వేసి 1 గంట అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ బిందులు కూడా పట్టించుకొని ఇస్తున్నారు. అంటే ఆ బిందులో మనకి అమ్మవారికి అభిషేకం చేసే పసుపునీళ్ళు ఉంటాయి అనమాట. సో దాంతో ఇంకా అమ్మవారు పసుపునీళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారండి. అండ్ మొత్తం ఊరేగింపు సారి ఇవన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. స్వీట్స్, హాట్స్, అభిషేకం అమ్మవారికి అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి. ఈ కళ్యాణం ఘట్టం అంతా కూడా చాలా బాగా జరిగింది. ఏంటంటే మనకి ముందు రోజు చేసి అమ్మవారికి అంకురార్పణ అంటారు, తలంబ్రాలు బియ్యం కూడా కలిపేస్తారు. పసుపు కట్టిన బియ్యం వస్తుంది, పసుపు వస్తుంది కదండి, ఆ పసుపు మొత్తం కూడా బియ్యంలో కలిపేసి తలంబ్రాలు చేస్తారు అనమాట నిజంగా. అండ్ ఆ తలంబ్రాలతో రేపు అమ్మవారికి తలంబ్రాలు పోస్తారు. చాలా బాగా అనిపించిందండి. ఇంకా మొత్తం మనం చూసుకుంటూ పోతే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, బట్ నేను కొంచెం మీకు డీటెయిల్గా చూపించడానికి ఇలా మీకు క్లిప్స్ సీన్ చేసి పెట్టాను అనమాట. సో మనకి ఇంకా పసుపు కొట్టడం కామన్, మనకు తెలుసు కదా పసుపు ఎలా కొడతాం మన ఇంట్లో, ఒక పోటు వేస్తూ ఉంటారు అటు ఇటు, అలా ఇక్కడ కూడా పసుపు కొట్టారనమాట. సో మొత్తం దాని డెకరేషన్ అంతా కూడా బాగా చేశారండి. సో పసుపు కట్టేసిన తర్వాత మా అమ్మవారికి సారీ ఇవన్నీ కూడా సమర్పించారు. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చే ఉంటుంది, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అంతా కూడా. సో అంతే, సెలవు. జై శ్రీమన్నారాయణ అండి. శ్రీమాత్రే నమః. సో మొత్తం ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.